తెలంగాణ తల్లులకు చెల్లెలకు అందించిన కానుక ఉచిత బస్సు. ఎన్ని లక్షల మంది తల్లులైనా చెల్లెలైనా అమ్మలైనా అక్కలైనా ఈ పుష్కర స్నానాల కోసం రావచ్చు ఉచిత బస్సులు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం సరస్వతి నది పుష్కరాల్లోని 2 ఘాట్లను చూసాం, మెయిన్ ఘాట్ అండ్ సరస్వతి వివిఐపి ఘాట్. సో ఆ తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం దర్శించుకుని ఆ వీడియో అక్కడితో ఎండ్ అయింది. మేము అక్కడి నుంచి డైరెక్ట్గా కాళేశ్వరం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాం. మీరు చూసినది కాళేశ్వరం ప్రాజెక్ట్. సో ఇక్కడ గోదావరి నది. ఈరోజు ఈవినింగ్ సరస్వతి ఘాట్లో 17 అడుగుల సరస్వతి మాత ఏకశిలా విగ్రహాన్ని సీఎం గారు ప్రారంభిస్తారు. అలాగే మహారతి చూద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఆగాము. సో అక్కడ దారి ఉంది, దగ్గరగా వెళ్దామని అనుకుంటే పర్మిషన్ లేదనేసి రిటర్న్ పంపించేశారు. సో మేమైతే ఒక చిన్న కొండలాగా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నా, మళ్ళీ ఇంత దూరం వచ్చాం కదా చూద్దామనేసి ఇక్కడ చూడండి బండి అక్కడ పెట్టి చిన్న కొండలాగా ఉంటే ఇక్కడ నుంచి ప్రయత్నం అయితే చేసాం. మీకు అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న వైట్ హౌస్ ఏదైతే ఉందో అది సీఎం గెస్ట్ హౌస్ అంట. కాళేశ్వరం ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుంది. 11:30 నుంచి ఇప్పుడు 4:30 వరకు మేము ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కొన్ని చెట్లు ఉంటే ఆ చెట్ల కింద రెస్ట్ తీసుకున్నాము. అక్కడెక్కడైనా రూమ్ తీసుకుందాం కాళేశ్వరంలో అంటే కాస్ట్ ఎక్కువగా ఉంది. సో ఇది గోదావరి బ్రిడ్జ్. కాళేశ్వరం ప్రాజెక్ట్కి మనకు పుష్కరాలు జరిగే కాళేశ్వరంకి మధ్యలో ఉంటుంది. మనకు ఘాట్ దగ్గర నుంచి కూడా ఈ బ్రిడ్జ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా చూడండి, ఈ బ్రిడ్జ్ పై నుంచి కూడా ఆ పుష్కరాలు జరిగే చోటు చూడండి. సో ఇప్పుడు మనం ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో. బ్రిడ్జ్ మధ్యలో నుంచి బార్డర్ వెళ్తుంది, అది తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ మధ్యలో అనమాట. బ్యాక్ టు కాళేశ్వరం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది తెలంగాణ ఆర్టీసీ పుష్కరాల కోసం స్పెషల్గా ఏర్పాటు చేసిన అతిపెద్ద పార్కింగ్ ప్లేస్. మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను. మేము వచ్చిన ఫస్ట్ రోజే ఇంకా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఈరోజు చూడండి, బస్సులతో బస్ స్టాప్ కలకలాడుతుంది. మనకు రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చే బస్సులన్నీ కూడా తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన బస్సులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళామనుకోండి సరస్వతి ఘాట్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకు రైట్ తీసుకున్నామనుకోండి టెంపుల్ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్. సో ఇక్కడ రైట్ తీసుకున్నాం అనుకోండి మనం డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. అది స్ట్రైట్గా వెళ్ళామనుకోండి సరస్వతి ఘాటు, అదే వివిఐపి ఘాట్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా చూడండి టెంపరీగా. అండ్ ఇంకో గొప్ప విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు చాలా చోట్ల చలివేంద్రాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలు అయితే ఉన్నాయి. మనకు అక్కడ ఓఆర్ఎస్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇమీడియట్గా ఇస్తున్నారు. నాకు కూడా హెడ్ ఏక్ ఉందంటే ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఇంకా రోడ్స్ అన్నీ కూడా ఇప్పుడే మరమ్మతులు చేస్తున్నారు. ఇంకా పార్కింగ్ అయితే నో ప్రాబ్లం, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా, లాస్ట్ వీడియోలో మీకు చూపించాను ఈ 2 టెంట్స్. నేను వచ్చిన రోజు అయితే ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది షాపింగ్ కోసం కేటాయించింది, ఇది మాత్రం అకామిడేషన్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఉన్నది షాపింగ్ టెంట్ సిటీ, రైట్ సైడ్ ఉన్నది అకామిడేషన్ టెంట్ సిటీ. ఇంకా ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనకు అక్కడ దగ్గరలోనే సరస్వతి ఘాట్. ఫస్ట్ మనము ఈ పుష్కర్ నగర్ టెంట్ సిటీలో లోపలికి వెళ్ళి చూద్దాం. సో మీకు స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది రెస్టారెంట్ అండ్ అది డార్మెటరీ. మనకు 500 రూపీస్. తక్కువలో స్టే చేయాలనుకుంటే అది బెస్ట్, 500 రూపీస్ అంట. మనకు ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇస్తాను. ఇక్కడ వెబ్సైట్లో అయితే 560 రూపీస్ చూస్తుంది యాత్రాధామ్లో. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నది ప్రయాగ్రాజ్లో ఇన్స్పైర్ అయ్యి చేసిన టెంట్స్ అంటే టెంట్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఏసీ, ఇది కూడా మనకు యాత్రాధామ్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 3300 చేంజ్ చూపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైమ్స్ కూడా ఇక్కడ పక్కన డిస్ప్లే ఇస్తాను. అలాగే మీకు ఈ 2 కావాలనుకుంటే ఇది డార్మెటరీ కానీ ఈ టెంట్ కానీ యాత్రాధామ్ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రయాగ్రాజ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూశారనమాట ఈ టెంట్ని. ఆయన ఇనిషియేట్ తీసుకొని అలాంటి టెంట్లని ఆయన ఇక్కడ ఏర్పాటు చేయించడం అయితే జరిగింది. మనకు టెంపుల్ చుట్టుపక్కల స్టే చేయాలనుకుంటే అక్కడ ఒక్కొక్క రూమ్ 3000 5000 చెప్తున్నారు. దానికంటే ఇక్కడ స్టే చేయడమే బెటర్, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్న ఉంటుంది. సరస్వతి పుష్కరాలు 2025 టెంట్ సిటీ. మనకు ఈ టెంట్ సిటీ అన్ని స్టాల్స్కి సంబంధించింది. ఇక్కడ చూస్తున్నారు కదా వివిధ రకాల స్టాల్స్. ఇక్కడ అన్ని రకాల హస్తకళలకు సంబంధించినవి, చేనేత వస్త్రాలు, తెలంగాణ ఫుడ్, ఇలా రకరకాలుగా అనమాట తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్టుగా
ఈ టెంట్ సిటీలో స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే పిల్లల కోసం స్పెషల్గా కిడ్స్ జోన్ ఉంది ఎదురుగా. సో మీరు ఎదురుగా చూస్తే కిడ్స్ జోన్ అయితే ఉంటుంది. మీకు ప్రీవియస్ వీడియోలో ఒక హెలిప్యాడ్ అయితే చూపించాను. మనకి టెంట్ సిటీ నుంచి 150 మీటర్ల దూరంలో ఉంటుంది. సో ఇక్కడ హెలికాప్టర్ జాయ్ రైడ్ కూడా అవైలబుల్ ఉందంట. నేను వెళ్ళిన రోజు అయితే లేదు. అంటే 6 to 7 minutes హెలికాప్టర్ రైడు 4500 అయితే ఛార్జెస్ ఉన్నాయి. మనకు వెబ్సైట్ సపరేట్గా సరస్వతి పుష్కరాలు 2020 కోసమే వెబ్సైట్ ఉంది. అలాగే మనకు మొబైల్ యాప్ కూడా ఉంది. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. మనకు అన్ని వివరాలు అందులో చక్కగా పొందుపరిచారు. అలాగే ఏ రోజు ఏ స్వామివారు వస్తారు, ప్రవచనాలకు సంబంధించిన డీటెయిల్స్ పొందుపరచడం జరిగింది. అలాగే హోమాల గురించి కూడా ఏ హోమం ఎంత కాస్ట్ అన్న విషయాలు కూడా మన వెబ్సైట్లో చక్కగా అయితే పొందుపరిచారు. వెళ్ళి మీరు ఒకసారి విజిట్ చేయండి. ఈ దేవతలు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అది మన భాగ్యంగా భావిద్దాం. లోక కళ్యాణ నిమిత్తం, జగత్ కళ్యాణ నిమిత్తం అందరికీ అన్ని వేళలా అన్ని విధాల మంచి జరగాలన్న కాంక్షతోటి ఏ పనైనా చేపడుతుంది మన భారతీయ సంస్కృతి. ఇలాంటి గైస్ మీరు అక్కడ దిమ్మెలు చూస్తున్నారు కదా, గొడుగు లాంటి ఆకారం లైటింగ్తో కింద దిమ్మెలు ఉన్నాయి కదా, అక్కడి నుంచినే మనకు మహాహారతి అయితే ఇస్తారు ఈ దిమ్మల దగ్గర నుంచి. సో ఇక్కడ హారతి ఇవ్వడానికి కాశీ నుంచి పండితులను తీసుకొచ్చారు. సో మేము కూడా ఈ హారతి కోసమే వెయిట్ చేసాము. ఇప్పుడే సీఎం గారు పుణ్యస్నానానికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చి ఇక్కడ విగ్రహాన్ని ఇనార్గేట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ స్పీచ్ అయిపోయిన తర్వాత హారతి ఉంటుంది. ఇంకా మామూలు డేస్లో అయితే త్వరగానే అయిపోతుంది 6:37 మధ్యలోనే. బట్ ఈరోజు మాత్రం వీళ్ళు రావడం వల్ల ఇంకా వీళ్ళ స్పీచ్ ఉండడం వల్ల కొంచెం డిలే అవ్వచ్చు. ఇక ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మనకు స్పెషల్ బస్సులు హైదరాబాద్ నుంచి ఉన్నాయి అండ్ ఆంధ్ర నుంచి కూడా స్పెషల్ బస్సులు ఉన్నాయి. 40 మంది ఉంటే మనకు బస్సుని ఇంటి దగ్గరికే పంపిస్తారంట. ఇంకా ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే పార్కింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది చూస్తున్నారు కదా వీఐపీ ఘాట్ ఎంత సెక్యూర్డ్గా ఉందో. మార్నింగ్ టైం అయితే మనకు అలో అయితే చేయరు ఇక్కడ. చూడండి నీట్గా వాళ్ళకి ఫెన్సింగ్ వేసి మంచిగా అరేంజ్ చేశారు. ఇంకా అవతల సైడ్ ఇంకా స్నానాలు నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ హోటల్స్ వాళ్ళు కూడా ఫుడ్ రేటు పెంచేశారు. వాటర్ బాటిల్ అంటే 25 రూపీస్. ఇంకా అర్థం చేసుకోండి ప్రైజెస్. ఇంక వాళ్ళకి జరిగేది ఈ 12 days వీలైనంత వరకు అంతే. పుణ్య స్నానానికి సంబంధించిన అంశం విషయంలో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన బ్రహ్మశ్రీ మాధవానంద సరస్వతి గారి ఆశీస్సులతో మరి ఈరోజు కార్యక్రమాలు మొదలుపెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఈరోజు 5 గంటల సమయంలో ఇక్కడికి వచ్చి సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణతో పాటు పుణ్య స్నానం చేసి అదేవిధంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి
దర్శనం చేసుకొని శుభానంద మరి మాతృమూర్తిని దర్శనం చేసుకొని ప్రౌఢ సరస్వతి మాతను దర్శనం చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక ప్రధానమైన కార్యక్రమంలో పాల్గొనడానికి రావటం జరిగింది. మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు మనకున్న ప్రత్యేకత సరస్వతి పుష్కరాల సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు ఈ సరస్వతి పుష్కరాలు ఘనంగా జరిపాయాలని సో సీఎం వెళ్తున్నారు. ఆయన వచ్చేటప్పుడు హెలికాప్టర్లు వచ్చారంట. రిటర్న్లో మాత్రం రోడ్డు మార్గాన్ని వెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ సరస్వతి పుష్కరాల్లో మీరు కూడా పుష్కర స్నానం ఆచరించి ఆ అమ్మవారి ఆశీర్వాదాలు అందుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.